వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఎస్ఆర్ మీడియా ప్రేక్షకులకి మహాశివరాత్రి పర్వదినం శుభాకాంక్షలు. శివరాత్రి రోజున శివుడి అభిషేకం చేయడం అనేది అత్యంత పవిత్రమైనదిగా జ్యోతిష్య శాస్త్రం తెలియజేస్తుంది. అందుకే ప్రతి సంవత్సరం బహుళ చతుర్దశి రోజున మహాశివరాత్రి పర్వదినం చేసుకుంటున్నాం. బహుళ చతుర్దశి రోజున ఉపవాసం చేసి శివ జాగరణతో భక్తులు శివారాధన చేస్తారు. అలాంటి ఈ రోజే శివరాత్రి ఎందుకు జరుపుకుంటామో తెలుసా? పురాణాలలో ఈ పర్వదినం జరుపుకోవడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పురాణ కాలంలో దేవతలు అసురులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మథనం జరిపారు. ఆ క్రమంలో ముందు బయటకు వచ్చిన గరళాన్ని శివుడు మింగేశాడు. ఆ రాత్రి శివుడు పడుకుంటే విషం శరీరం అంతా వ్యాపించే ప్రమాదం ఉండేది. అందుకు ఆయనకు నిద్ర రాకుండా దేవతలు అసురులు కలిసి 5 జాముల కాలం ఏకతాటిగా ఆడిపాడారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చి బహుళ చతుర్దశి రోజు వారు ఆడిపాడిన 5 జాముల కాలాన్ని మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాం. ఆ రోజు ఉపవాసం జాగరణలతో భక్తులు శివారాధన చేస్తారు. ఆ గరళాన్ని కంఠంలోనే దాచుకోవడం వల్ల ఈశ్వరుడు నీలకంఠుడు అయ్యాడు. నేను గొప్పంటే నేను గొప్ప అని బ్రహ్మ విష్ణువులు గొడవ పడుతుంటారు. వారి తగువును తీర్చడానికే శివుడు లింగాకారమై మళ్ళీ పుట్టిన పర్వదినాన్ని మహాశివరాత్రిగా జరుపుకుంటారు. శివుడు మహాలింగ ఆకారంలో ఉద్భవించడానికి వెనుక ఉన్న కథేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సకల జీవరాశుల తలరాతలు రాసేది నేను, సృష్టిని సృష్టించేది నేను కాబట్టి నేనే గొప్ప అని బ్రహ్మ అంటుంటే నువ్వు కూర్చున్న చోట నుంచి ఇటూ వెళ్ళవు, కాలు కదపకుండా తలరాస్తలు రాస్తే సరిపోతుందా? లోకాలన్నీ తిరిగి రకరకాల అవతారాలలో పర్యవేక్షిస్తూ పాలించేది నేను కాబట్టి నేనే గొప్ప అంటాడు విష్ణువు. వీరి తగువు ఎంతకీ తెగకపోవటంతో దానిని తీర్చేందుకు మహాశివుడే రంగంలోకి దిగుతాడు. ఒక చోట అగ్నిస్తంభం ఉందని దాని ఆది అంతమును ఎవరు కనుక్కుంటే వారే గొప్ప, ఇక బయలుదేరండి అని చెప్తాడు శివుడు. అగ్నిస్తంభం ఆద్యంతాలు తెలుసుకోవడానికి బ్రహ్మ విష్ణువులు బయలుదేరుతారు. ఆది కోసం బ్రహ్మ, అంతం కోసం విష్ణువులు బయలుదేరుతారు. ఎంత ప్రయత్నించినా దాని అంతం కనుక్కోలేక విష్ణుమూర్తి ఓటమిని అంగీకరించి శివుడి దగ్గరికి బయలుదేరుతాడు. దారిలో బ్రహ్మ కామధేనువును మొగలి పువ్వును చూసి అగ్నిస్తంభం మొదలు కనుక్కున్నా అని చెప్తాడు. ఇద్దరూ ఒక చోట చేరిన తరువాత అగ్నిస్తంభం తానేనని, దానికి ఆద్యంతాలు లేవని చెప్తాడు శివుడు. దీంతో తమ కంటే శివుడే గొప్పవాడని గ్రహించిన బ్రహ్మ విష్ణువులు లింగాకారంలో ఉన్న శివుడిని పంచాక్షరి మంత్రాలతో ధ్యానించి మారేడు దళాలతో అర్చిస్తారు. వెంటనే శివుడు ప్రత్యక్షమై అన్నీ నేనే, అంతటా నేనే, నన్ను పూజించిన వారికి నా అండ ఎల్లప్పుడూ ఉంటుందని చెప్తాడు. అదే మహాశివరాత్రి. శివుడు లింగ రూపంలో ఉద్భవించిన రోజు మాఘమాసం ఆరుద్ర నక్షత్రంలో శివుడు లింగ రూపంలో ఉద్భవించడని భావిస్తారు. నాటి నుంచి ప్రతి మాఘమాస అమావాస్య రోజున మహాశివరాత్రి పర్వదినంగా ఆచరిస్తున్నారు. శివలింగానికి రుద్రాభిషేకం చేసి ఉదయం నుంచి ఉపవాసం జాగారం చేస్తే అంతా మంచి జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. సో చూశారు కదండి, మరి శివరాత్రి యొక్క ప్రత్యేకత ఏమిటి, మరి శివరాత్రి రోజున నిర్వహించవలసినటువంటి నియమాలేంటో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. నమస్కారం.